హలో, ఎస్ కృష్ణ స్పీకింగ్. ఎవరు? బలరాం. ఓహో, ఏమిటో గుంతలా మారిపోయింది. ఓహో, ఎరోడ్రోమ్కా ఎన్ని గంటలకు? ఎస్ 10 o'clock. ఓకే, ఐఎమ్ రెడీ. నువ్వు కొంచెం తొందరగా రావాలి, నీతో చాలా చాలా విషయాలు చెప్పాలి. ఆల్రైట్. ఓ బలరాం, వచ్చేసావా? మనం కూడా రెడీ. గుడ్ గుడ్. నువ్వు ఇప్పుడే వచ్చి నిన్నటించే రెడీ? అవును, మన దేశం మన వాళ్ళు అనగానే మనస్సు అలా లాగుతుంది. ఇన్నేళ్లుగా సింగపూర్ లో ఉంటున్నానా, ఇంత ఆస్తి ఐశ్వర్యం ఇక్కడే సంపాదించాను. అదేమిటో కానీ మన దేశం మన ఊరు అనగానే ఆ పాశం. అందుకేగా జనని జన్మభూమిష్య అన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సరే కానీ మా వాళ్ళందరికీ నేను వస్తున్నాను వైరిచ్చాం. ఓ, మీ అమ్మ కనకమ్మ గారికి, మీ మామ కోటేశ్వరరావు గారికి. మరి రాధ? అదేమిటి బ్రదర్, మామకి ఇస్తే డాక్టర్కి వేరే ఇవ్వాలా? అది కాదు బ్రదర్, మామ కన్నా మామ కూతురే ముఖ్యం. దట్ ఈస్ ఆఫ్టర్ మ్యారేజ్. చూసావు, తనకు ప్రత్యేకంగా తంతి ఇవ్వలేదని ఒక రోజంతా బిగదీసు కూర్చుంటుంది. సబరదీసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. అప్పుడే బ్రదర్ ప్రేమలో ఉన్న తీపి తెలిసేది. సాఫీగా పోతే సరదే ఉంది. సరేలే, ఇదిగో ఇనపెట్టి తాళాలు. జాగ్రత్త. ఎస్టేట్ రాబడంత నెంబర్ 1 అకౌంట్ లో ఆ కోలాలంపూర్ గోవిందయ్య, సింగపూర్ జీవన్ సింగ్ 5 లక్షల దాకా ఇవ్వాలి. ఆ వసూలు చేసి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచు. ఇకపోతే ఆ రబ్బర్ తోట విషయం ఏమైంది? 5 లక్షలకి తగినట్టున్నాడు. పర్వాలేదు, కొనిపడే బ్రదర్. చూడు, ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకానికి వస్తే నన్ను అడగక్కర్లేదు, నువ్వు కొనేసి. డబ్బుల గురించి నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఆంధ్రసభ బిల్డింగ్ ఫండ్కు 25,000 ఇస్తానన్నాను, వెంటనే ఇచ్చేసి. సింగపూర్ హాస్పిటల్ పెంచి కట్టడానికి 10 ఎకరాల స్థలం మాట్లాడి పెట్టాను, దానికి కూడా డబ్బు కట్టేసి. సారీ, అనాథ శరణాలయానికి 30,000 పంపించు. అన్ని జ్ఞాపకం ఉంటాయా? నోట్ చేసుకో. అయిందా ఇంకా ఉందా? ఏముంది కృష్ణ, ఇలా డబ్బు వెదజల్లడంలో నీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం ఏముంది బ్రదర్, ఉంది కనుక ఇస్తున్నాం. లేనప్పుడు ఇవ్వం. కాదు, ఇవ్వకపోవడం కాదు. మనకు అవసరం వస్తే ఎవ్వడు చిల్లిగా ఇవ్వడం. అందుకని కాస్త ముందు వెనక ఆలోచించుకోవాలి. డబ్బంటే చిల్లపింకులు కాదు, ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు తెలుస్తుంది లేని బాధ. అందుకే బ్రదర్, డబ్బున్నప్పుడే మనిషి 4 మంచి పనులు చేయాలి, నలుగురికి ఇవ్వాలి, తర్వాత అడుగు తినాలి. బలరా క్షమించు, నీకు ప్రపంచానుభవం లేదు. డబ్బు పారేసి కీర్తి సంపాదించొచ్చు. కలియుగ దానకర్ణుడు, అపర శిబి చక్రవర్తి, దేశోద్ధారకుడు, దీనబంధు, దేశబంధు అని బిరుదులు సంపాదించొచ్చు. అవన్నీ డబ్బు ఉన్నప్పుడే రాణిస్తాయి. డబ్బు లేనప్పుడు అవన్నీ ఎందుకు పనికిరావు? ఒక్క పూట అన్నం కూడా పెట్టావు. అబ్బబ్బబ్బా బలరా, డబ్బు డబ్బు డబ్బు, డబ్బేనా మనిషి, డబ్బేనా ప్రపంచం, బ్రతుకంతా డబ్బేనా? అవును, డబ్బే సర్వస్వం. అయితే మానవత్వం, మంచితనం అంతా మట్టి కొట్టుకుపోవాల్సిందేనా? అవును, డబ్బు లేనప్పుడు అన్ని మట్టి కొట్టుకుపోతే కూడా. ఏమో బ్రదర్, నేను నీతో ఏకీభవించలేకపోతున్నాను. అనుభవమే తెలుస్తుంది. 10,000 రూపాయలు అప్పిస్తే 10 రూపాయలైనా తిరిగి వస్తాయి. 1,00,000 రూపాయలు ధర్మం చేస్తే నయా పైసా తిరిగి రాదు, తెలుసా? అదంతా వ్యాపారం. మంచి వాళ్ళు ఎప్పుడూ డబ్బును మదించారు. అలా మదించిన వాళ్ళంతా డబ్బు లేని వాళ్ళే ఉంటారు. మనిషికి గుణమే ప్రధానం. కాదు, ధనమే ప్రధానం. కానే కాదు, ముమ్మాటికి గుణమే ప్రధానం. నో నో నో, గుణం ప్రధానమే కాదు, గుణం మంచిదనం. ధనమే ప్రధానం. కృష్ణ, మరో మారు చెప్తున్నాను, ధనం లేని నాడు నీ గుణం దుర్గుణం అవుతుంది, నీ మంచితనం మతిలేనితనం అవుతుంది. నువ్వు ఇప్పుడు చేస్తున్న పనులు నువ్వు చేయవలసినవి కాదు, గవర్నమెంట్ వారు చేయవలసినవి. ధనం లేకపోయినా మంచితనంతో బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో, పొరపడుతున్నావు. ఆల్ రైట్ బలరాం, మీ అడ్వైస్ కు థ్యాంక్స్. టైం అయింది, బయలుదేరి. నమస్కారం. అవునులేవయ్యా, ఇనువు కంటే పచ్చి బరువు. కాలం మారిపోయిందిగా. సరేలే, కోతి మార్కు మంచి నూనె 1,000 టన్నులు, కొండ మార్కు 5,000 టన్నులు బుక్ చేయి. తర్వాత పోతే ఒక 50,000 వసంతకిచ్చి ఆ విషయం మాత్రం ఎక్కడ పొక్కనివ్వకు, చాలా ముఖ్యం. వసంతకి 50,000? ఎవరయ్యా వసంత? కొత్త సంతగా ఉంది. తెలియదు, వసంత అంటే పిల్ల కాదురా, గాడిద. వసంత అంటే వసంత మిల్స్, కొంపదీసి పిల్లని ఎక్కడ వాయు. ఓహో, మిల్సయ్య గారు. ఈ అకౌంటెంట్ దగ్గర అకౌంటెంట్ అయ్యా. అయ్యా, ఏమయ్యా, ఆ ట్రంక్ రోడ్ కాంట్రాక్ట్ బిల్స్ వచ్చాయండి. ఆ మున్సిపాలిటీ డ్రైనేజ్ స్కీమ్ ఎస్టిమేట్స్ రెడీ అయినా? అయినాయండి, చూస్తారా?
ఇప్పుడెక్కడ తీరికయ్యా స్వామి మా మేనల్లుడు కృష్ణ సింగపూర్ నుంచి పేర్లో వస్తున్నాడు ఏరోడ్రమ్కి వెళ్ళాలి రేపు చూస్తానులే రే వీరన్నా అమ్మాయి వేరే పైన డ్రెస్ చేసుకుంటున్నారండి ఇంకా ఏ డ్రెస్ టైం అయింది త్వరగా రమ్మను ఏనాయా రామరా కూర్చో ఇంకా ఇలాగే ఉన్నావే త్వరగా బయలుదేరాలి మరి నేను ఎప్పుడో రెడీ ఈ పిల్లలు బయలుదేరిందని నేను చేయమంటా చెప్పు వీళ్ళ సింగారింపులు ఇంకా తెవలందే అమ్మాయి రాధా రాధా తిరిగి వచ్చేసానన్న ఏమి రావడం అమ్మా ఇంటి నుంచి బయలుదేరడం అంటే చాలు ఈ ఆడవాళ్ళ ఆలస్యానికి అంత ఉండదు చా 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 చా. అయిందమ్మా అంత తొందరగా అవుతుందా మావయ్య వచ్చేది బావ కదూ కాదు మీ అన్నయ్య వస్తున్నాడు ఇప్పుడు కాదు ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత నామగుడు అంటావో మీ అన్నయ్య అంటావో చూస్తాగా పో లక్ష్మి అందాక ఎందుకమ్మా చెన్నయ్య గారు ఇప్పుడు రాధమ్మని చూచి మన ఇంటి దాకా వస్తారా అని రాసి ఎక్కడమ్మా ఏది సరసా ఎవరు ఇంకెవరు నీ ఆనందం మీరా మా మళ్ళీ అనుకున్నాను మళ్ళీ అంటే మీ కుక్క అవును అది కూడా అప్పుడప్పుడు ఇలా జడపట్టులు లాగుతూ ఉంటుంది డామిట్ ఇన్సల్ట్ సరసా నన్ను నీ ఆనందాన్ని ఆ వెధవ చిన్న కుక్క పిల్లతో పోలుస్తావా అదంటే నాకు ప్రాణం ఆ? అయితే నేనంటే కూడా నీకు ప్రాణమా సరసా చిచ్చి కుక్క పిల్లతో పోల్చుకుంటారా అదే ఏం పర్లేదు పోల్చు బాగా పోల్చు ఆ వెధవ చిన్న కుక్క పిల్లతోనే నన్ను పోల్చు నా గుణం నా మొహం అన్ని దాంతోనే పోల్చు సరే కానీ నిన్న సాయంకాలం నువ్వు తోటలోకి రాలేదే డాన్స్ మాస్టర్ వచ్చారు సరేలే మీ మళ్ళీ నన్ను ఇక్కడ డాన్స్ చేయించింది అరేరే ఖర్చిందా కరిస్తే ఈ పాటికి నేను అరిచేవాడు దానిలాగా చూడండి ఏదో తమాషా కంటే సరే గాని ఇంట్లో నగలన్నీ తగిలించుకున్నావు ఏమిటి విశేషం మేము మెడ్రాస్ వెళ్తున్నాం ఆ మెడ్రాసా దేనికి మా బావ కృష్ణ సింగపూర్ నుంచి వస్తున్నాడు ఆ కృష్ణ వస్తున్నాడా ఉమ్, ఎప్పుడు రేపు అలాగా అరే వాడిని చూసి చాలా రోజులైంది రాని చెప్తాను ఒరేయ్ ఒక్క కార్డున్న రాసేవారా నాకు మీకెందుకు రాయాలి వాడిని అడుగు వాడు మనకు డీరెస్ట్ ఫ్రెండ్ ఓ అలాగా సరే గాని అమ్మగారు మద్రాసు నుంచి ఎప్పుడు రావడం ఏమో ఆ? సరసా సరసా వస్తున్నా నాన్న వెళ్తున్నా. ఛ, 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 ఛ. ఈ ముసలాడికి వేరే పనే లేదు పోనీ మనం మద్రాసు వెళ్తే వెళ్ళొచ్చు కానీ చేతిలో డబ్బు లేదే పోనీ ఎఫ్ఎస్ వదిలే తంతారు చూసావా చెల్లమ్మ ఈ చిన్నదానికి కొంచెం కాకపోతే కొంచెమైనా రెడీ నాన్న ఏమి రెడీ టైం అయిపోతుంటే అయితే దానికే అవును నాకే బాగా వస్తున్నది నీకోసం ఇదిగో, చాలు చాలు ఇక బయలుదేరండి రే వేరే ఇల్లు జాగ్రత్తగా చూస్తుండు మరి నువ్వు తప్పు లేని పెళ్ళా బాబయ్య ఏ పెళ్ళో